కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు పరిస్థితి పోయి మన ప్రాంత విద్యార్థులందరూ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచుకునే విధంగా ఈ ప్రాంతం వ్యవసాయ అభివృద్ధి చెందేందుకు వీలుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మేము స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అనేటువంటిది ప్రొద్దుటూరు వేదికగా కడప జిల్లాలో రాయలసీమలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థి గర్జనలో భాగంగా విద్యార్థులను ఈ ఉద్యమంలో భాగస్వాములుగా చేసుకుంటూ ఇటీవలే ప్రొద్దుటూరులో ఒక భారీ సభ కూడా ఏర్పాటు చేశాం. ఒక మహా ఆత్మగౌరవ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అందుకే ఇవాళ మీ ముందుకు వచ్చాం. మీరు జాగ్రత్తగా వార్తాపత్రికల్లో గమనిస్తే స్టీల్ ప్లాంట్ సాధనా సమితి గురించి చదివి ఉంటారు, తెలుసుకొని ఉంటారు. స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అడుగు పెట్టిన తర్వాతనే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళ మాట్లాడుతూ ఉన్నారు. అలా మేము విద్యార్థుల చదువుకు ఏమాత్రం ఆటంకం కలిగించకుండా ధర్నాలు, రాస్తారోకోలు, బందులు లేకుండా ఒక శాంతియుతమైనటువంటి అసలు కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందంటే మేరా జూనియర్ కాలేజ్ నుంచి అనుకుంటున్నా నేను. అంత పవర్ ఉంది రా బాబు. ఏది ఒకసారి మీ పిడికిలు బిగించి ఒకసారి అందరూ పైకి చేసి జూనియర్ కాలేజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కాలేజెస్ చైర్మన్ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అమ్మా దయంగా డైనమిక్ హీరో జీవన ప్రొద్దుటూరు జీవన్ చేస్తున్నాం. అమ్మా సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతించాను. నేను సైతం విశ్వ వృష్టికి అశ్రు ఒక్కటి ధార పోసాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుకనిచ్చి బ్రోచాను అంటూ నేనున్నాను. విద్యార్థులారా, కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ సాధించేటువంటి దిశలో ప్రతి ఒక్క పనిని నేనే నా భుజస్కంధాల మీద వేసుకుని ముందుండి కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీని సాధించే దిశలో ప్రయాణిస్తున్నాను. నా వెంట మీరు రండి అని మనల్ని కోరుకుంటున్నాడు స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షులు గౌరవనీయులు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు. ఎంతో మంది లేని విద్యార్థులు నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయం లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరవలక్స్ కోరలు చిక్కుకొని రాయలసీమ అధోగతి పాలవుతుందని కడుపు మండి గుండె చెల్లించి తన సొంత ఖర్చులు సైతం ప్రతి ₹1 ఖర్చు పెట్టాలంటే బాధపడతాం, అవునా? కానీ సొంత ఖర్చులు భరించి స్టీల్ ప్లాంట్ సాధనా సమితిని ఏర్పాటు చేసి కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీని సాధించాలని ప్రయత్నిస్తున్నారు. మరి వారి వెంట మీరున్నారా? కనుక ఒక్కసారి పిడికిలి బిగించి Good morning everybody.
రెడ్డి గారికి మరియు వేదికలు అలంకరించినటువంటి రామకృష్ణారెడ్డి సార్ గారికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, విద్యార్థులకు, మేధా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి హాజరైనటువంటి అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం ఎందుకు సమావేశమయ్యామో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ సాధించుకోవాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా, ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులారా, మనమందరం కూడా ఒక విషయం గమనించాలా. మనది వ్యవసాయ ఆధారిత దేశం. మన భారతదేశంలో నియర్లీ 70 or 80% ఆఫ్ ద పీపుల్ లివ్ ఇన్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో దాదాపు 70 నుండి 80% మంది ప్రజలు వ్యవసాయ రంగాన్ని ప్రధానమైనటువంటి జీవనాధారంగా, ప్రధానమైనటువంటి రంగంగా చేసుకొని జీవిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఎస్పెషల్లీ మన రాయలసీమ కూడా ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతమే. అయితే గడుస్తున్నటువంటి కొంతకాలంగా మన వర్షాభావ పరిస్థితులు ఈ రాయలసీమ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. దాదాపు 5-6 ఏళ్లుగా, దాదాపుగా ఒక దశాబ్దంగా ఇక్కడ కరువు పరిస్థితులు నెలకొని మన భారతదేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందేయాలా అనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి పరిశ్రమల స్థాపన కోసం మన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కడపకు వచ్చిన సమయంలో ఆయన ఒక వేదిక నుంచి ఆయన మన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని సాధించుకున్నట్లయితే విద్యార్థులారా కొంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి మెరుగయ్యేదానికి అవకాశం ఉంది. 100 నుండి వేలల్లో ఈ ఉపాధి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి ఈ ఉక్కు పరిశ్రమ రావడం ద్వారా మనం సాధించుకోవచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఇది ఒక మన నైతిక బాధ్యతగా భావించి, ఏదో కాలేజీలకు వచ్చారు, ఓ రోజు క్లాస్ వర్క్ క్యాన్సిల్ అయిపోయింది, కొన్ని గంటల పాటు ఇక్కడికి వచ్చాం, ఏదో ఉన్నాం, వెళ్ళిపోయాం అనేటువంటి భావన కాదు. నిజాయితీతో, చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరం కూడా ఈ ఉద్యమంలో ప్రతి విద్యార్థి ఒక కార్యకర్తగా, ప్రతి విద్యార్థి కూడా ఒక చైతన్యవంతుడై ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామి అయి కడప ఉక్కు ఫ్యాక్టరీ మనం సాధించుకునేంత వరకు ఈ పోరాటంలో మన కళాశాల తరఫున మనందరూ భాగస్వాములు అవుతాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉక్కు సాధన కోసం మనం అంకితమైన చిత్తశుద్ధితో మనం కృషి చేస్తామని చెప్పేసి మనము ఈ ఉక్కు సాధన కమిటీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి, మిగిలిన కార్యాచరణ సిబ్బందికి అందరికీ కూడా, మా మేధా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ నరసింహ గారి తరఫున, మా అధ్యాపకేతర మా విద్యార్థులు అందరి తరఫున మా యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొక్కసారి విద్యార్థులకు అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఈరోజు ఇక్కడ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అనేది కృష్ణమూర్తి సార్ గారు బాగా వివరించడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వివరించినటువంటి కృష్ణమూర్తి సార్ గారికి, అలాగే ఈ ప్లాంట్ సాధన సమితిలో నిర్విరామంగా కృషి చేస్తూ తన యొక్క జీవితాన్ని కూడా దీనికి అర్పించి నిత్యం అదే ధ్యాసలో, అదే ఊపిరిగా భావించి జీవిస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు శ్రీ ప్రవీణ్ అన్న గారికి, అలాగే మిత్రుడు, సోదరుడు అమర్ గారికి, అలాగే కలందర్ గారి, ఈ స్టీల్ ప్లాంట్ సాధన సమితిలో ఒక ప్రముఖులు కలందర్ గారికి, అలాగే ఈరోజు ఇక్కడ ఆశీస్సులైనటువంటి యువ కిషోరాలు భవిష్యత్తు ఏంటి, ముఖ్యంగా రాయలసీమలో కడప జిల్లా యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ చిత్రం నుంచి రాయలసీమను
వేరు చేయాలి, వాళ్ళకు ఎటువంటి అవకాశాలు లేకుండా చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనడంలో అతిశక్తి లేదు. వాళ్ళ స్థాపనకు కన్నీటిగా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఇక్కడికి రావడం, ఆ రోజు ఉన్నటువంటి జనాల్లో చప్పట్లు కొట్టించుకునే దానికి ఈ జిల్లాకు ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పడం, ఆ స్టేజ్ దిగిపోయినాంచి వారి యొక్క ఇచ్చిన హామీలు కూడా గుర్తు పెట్టుకోలేనంత బిజీలో ఈ రోజు పాలకులు ఉన్నారంటే అది మన యొక్క రాయలసీమ యొక్క దుస్థితి. ఇందులో ఈ రాజకీయ నాయకుల యొక్క తొత్తు వల్లే ఈ విధంగా ఈ రోజు జరుగుతుంది. వచ్చినట్లయితే మనం ఈ స్టీల్ ప్లాంట్ కోసం మనమందరం కూడా కంకణం కట్టుకొని ముందుండి మీ నుంచే అది ఉద్యమం మొదలు కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఒక మేధా జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ వాళ్ళ దానికి ముందుండాలి. ఇదో ఈ విధంగా చేస్తున్నాం మేము ఉద్యమం, ఈ ఉద్యమానికి మీరు మా వెనక ఉండండి, మా సహాయం కావాలి. మీ సహాయం అంటే దానికి ప్రవీణ కానీ మిగతా వాళ్ళు కానీ ఖచ్చితంగా తోడు ఉండాలి. దానికి ఆస్తులు మీరే కావాలి, మీ నుంచే మొదలు కావాలి. అది ఈ రోజునే నాంది పలకాలని నేను కోరుకుంటున్నాను. అలాగే 19వ తేదీ ప్రొద్దుటూరు నందు ఒక భారీ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి మీ అందరూ కూడా దాదాపు 40-50 వేల మంది స్టీల్ ప్లాంట్ కోసం విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. విద్యార్థితోటి ఒక విద్యార్థితో మొదలైనటువంటి ఎన్నో సంఘటనలు వేల మంది విద్యార్థులు చెయ్యి కలిపి ప్రపంచాన్ని శాసించినటువంటి రోజులు చాలా ఉన్నాయి చరిత్రలో. కాబట్టి ఆ నాంది మీద జూనియర్ డిగ్రీ కాలేజీలోనే స్టార్ట్ కావాలి. దానికి మీరందరూ ముందుంటారని నేను అనుకుంటున్నాను. ఉంటున్నారా ముందు? వినిపించాలా? అన్ని చెన్నైలో ఉండేది 52లో అనుకుంటారు. మనం ఒట్టి చేతులతో బయటకు వచ్చాం తెలుగు వాళ్ళం. చెన్నై నుంచి మనం వాళ్ళు తమిళ్లో చెన్నై మన చాలా చిన్న చూపు చూసి బయటకు తగ్గారు. ఆ రోజు మనం మీరంతా ఆ రోజు ముందుకు వచ్చి మీది ఆ రోజు ప్రోగ్రామ్ అంతా మీ నుంచి ఏం కావాలన్నా మేము ఉండడానికి మీ సహాయం చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు ఉన్నారు కాబట్టి మాట్లాడాల్సిన వాళ్ళు దీని గురించి చెప్పాలంటే చాలా పంటలు ఎండిపోయినాయి. రైతు బిడ్డలు చాలా మంది మీ మధ్య ఉంటారు కాబట్టి ఆ స్థితి పోవాలి. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలు రావాలంటే రహదారులు, రైల్వేలు, జీవన్ జ్యోతి విద్యా సంస్థలకు కరెస్పాండెంట్ అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు, ఆయన కూడా యువకులే. ఈ స్టీల్ ప్లాంట్ సాధన సమితిలో క్రియాశీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. చాలా చురుగ్గా ఈ ఉద్యమంలో పాల్పంచుకుంటారు. విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా విద్యార్థులకు నా నమస్కారములు. చాలా సంతోషంగా ఉంది. ఎన్నో మీటింగ్స్ కండక్ట్ చేశాం ఇప్పటికీ, కానీ ఇంత ఉత్సాహం అయితే మాకు ఎక్కడ అంటే కనిపించింది, కానీ మరీ ఎక్కువ ఉంది ఇంత ఉత్సాహం. ముఖ్యంగా మీ ప్రిన్సిపల్ సార్లోనే ఇంత ఉత్సాహం. అంటే మీ ప్రిన్సిపల్ సార్ ఉత్సాహానికి కారణం మీరు అనుకుంటారు నాకు తెలిసి. అంతే కదా, మీ కోఆపరేషన్ ఎంత బాగుంటే ఆయనలో ఉత్సాహం కూడా. అంటే మీరు చదువులలో అంత మంచి ర్యాంక్స్, మేధా కాలేజీ పేరులోనే ఉంది మేధావులని. ఆ మేధాతత్వం మీరు నిరూపించుకున్నారు కాబట్టి ఇంత శక్తివంతంగా ఈరోజు మైదుగూరులో ఈ విద్యా సంస్థలో ఇంత అభివృద్ధి చెందాయని నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసి మా అన్నకు చెప్తున్నాను, మనం ఉద్యమంగా ఇంత ఇంకా మీటింగ్స్ అవసరం లేదు, వీళ్ళే పరిగెత్తి వచ్చి సాధిస్తారని నమ్మకం ఉంది మనకి. ఓకే, మీరు చూస్తున్నారు ఈరోజు. అలాగే ముఖ్యంగా మన రామకృష్ణారెడ్డి అన్న మైదుగూరు తరఫున ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకొని ముందుండి మా మైదుగూరు ప్రజలకు నేను నా వంతు సాయం చేస్తాను. మా ప్రజలందరూ కూడా, మా విద్యార్థులు, మా స్కూల్స్ కానీ, మా కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ అందరూ మేల్పడాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చి ఇక్కడ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు ఉద్యమాన్ని. ఆయనకు కూడా మా ధన్యవాదములు. ఇంకా మీరు గమనించండి, మీ పరిస్థితి ఏంటి? చదువుతున్నారు, 10th చదువుతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు, డిప్లొమా చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు. తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఉద్యోగం ఎక్కడున్నాయి? ఉద్యోగాలు లేవు. మన ఉద్యోగం చేతుల్లోనే ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే ఉత్సాహంతో మీరు ఉంటే ప్రవీణ్ అన్న ఈ ఉద్యమాన్ని ఎంతవరకైనా తీసుకుపోతాడు. ఆయన వెంట మీరు చూడండి, ఇక్కడ ఫోటోలు చూస్తున్నారు,
ఎక్కడన్నా ఫోటోస్ ఉన్నాయా? స్టీల్ ప్లాంట్ సాధన సమితి అనే పేరు మాత్రమే ఉంది, ఎక్కడ కూడా ఫోటోస్ లేవు. మీరు చూడండి, చిన్న బర్త్డే, చిన్న పుట్టగొడుగులు మాదిరి ఎన్నో సంస్థలు వస్తూ ఉంటాయి, మేము పోరాడుతున్నాం అనేసి. వాళ్ళు చాలా మంది డబ్బులతో ఆశించి ఇంకోటి ఆశించి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కడ ఒక్కరి నుంచి కానీ సింగిల్ పైసా, ఒక్క పైసా ఆశించడం లేదు. తను కోరుకునేది ఏంటంటే, నేను వేసే ప్రతి అడుగులో మన అందరి అడుగులను కోరుకుంటున్నాడు. ఆ అడుగు మనం వేస్తామా లేదా? వేద్దాం. ప్రతి ఒక్కరం అడుగు వేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, 100 అడుగులు వేస్తామట, ఒక్కరం కాదు 100 మందితో వస్తామని చెప్పండి. డిగ్రీ చేత పట్టుకొని వీధుల్లో తిరుగుతా మనం డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఉండే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మనం కష్టపడి చేస్తే ఈ రోజు అక్కడ పెద్ద నగరంగా ఏర్పడి స్టూడెంట్స్, ఓన్లీ స్టూడెంట్స్ వల్లే. గుర్తుంచుకోండి, రాజ్యాలు నిలబడాలన్నా, రాజ్యాలు కూడాలన్నా, ప్రభుత్వాలు నిలబడాలన్నా, ప్రభుత్వాలు కూడాలన్నా ఇంత శక్తి మనలో ఉంది. తెలంగాణ సాధ్యమైంది కూడా వాళ్ళ వల్లే, ఏ కేసీఆర్ వల్ల గోగురి వల్ల కాదు. అమరావతి అంటారు, ఏం మైదుగురు బాడురా? మైదుగురు పెట్టచ్చు కదా, పెట్టరు. ఎందుకంటే ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి. కోస్తాంధ్రలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉన్నాయి. కోస్తాంధ్రలో చెప్తారు. విశాఖపట్నం అనేది మీరు గూగుల్లో కానీ నెట్లో చూడండి, స్టీల్ ప్లాంట్ రాకముందు ఎంత చిన్నగా ఉండేది, స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఎలా ఉండేది ఉంది. ఒక స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత 30 నుంచి సిటీస్ లో ఏం చేస్తారంటే బయటికి పార్కులకు మంచి ప్రదేశానికి పోయి చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం మనకుందా? అటువంటి అవకాశం మనకు వస్తుంది స్టీల్ ఫ్యాక్టరీ వస్తే. చివరిగా ఒక మాట, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్య పోరాడితే పోయేదేం లేదు, తప్ప. మేము సభ ఏర్పాటు చేశాం, మా కోసమో మీకోసమో కాదు, మన అందరి కోసం, మన మైదుగురు ప్రజల కోసం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల కోసం. నా తెలిసి ఇక్కడ చుట్టుపక్కల అందరూ నా విద్యార్థులు అందరూ వచ్చి మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నామో అదే విధంగా మీరు కూడా ఒక్కొక్కరు ఒక్క లీడర్ కావాలి. ఆ లీడర్ తరఫున ఒక్కొక్కరు 100 మందిని 1000 మందిని ఆ బహిరంగ సభకు తరలి వచ్చేట్టుగా మీరు ఏర్పాటు చేయాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అమ్మా, కడప జిల్లా అనేది రాష్ట్ర చిత్రపటంలో ఒక జిల్లా అనేది ఉంది అనేటట్లుగా ఇప్పుడు పాలకులు ప్రవర్తిస్తున్నారా? ఎవరైనా కడపను పట్టించుకుంటున్నారా? మొదటగా కడప అంటానే, ఇది కడప అంటానే బాంబుల జిల్లా, ఇక్కడ ఫ్యాక్షనిస్టులు ఉంటారు, ఇక్కడ రౌడీలు ఉంటారు అని చెప్పేసి పరిశ్రమలన్నీ కోస్తాకు తీసుకుపోతున్నారు. మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి, మనం రౌడీలమా? మనం ఫ్యాక్షనిస్టులమా? మనకు మనసు లేదా? మరి అలాంటి మనల్ని రాష్ట్ర చిత్రపటంలో, సినిమాల్లో రాయలసీమ వాళ్ళు అంటే నీచంగా చూపిస్తున్నారు. మనము పొరపాటున అదే సినిమాలకు పోయి అదేదో హీరోయిజం అని చెప్పుకొని మనం చప్పట్లు కొడుతున్నాం. కరెక్టా? అది ఒక ఆయన చూపిస్తాడు, చెన్నకేశవరెడ్డి అని సినిమా పెడతాడు, కడప అంటాడు, పులివెందలు అంటాడు, ఫ్యాక్షన్ అంటాడు, 4 సుమోలు పైకి లేపుతారు. ఎప్పుడన్నా మనం ఎప్పుడన్నా అలాంటివి చేశామా? మన జిల్లాలో ఎవరైనా సరే మీరు చెప్పండి, మనం అలాంటి వ్యక్తులమా? అదే సినిమా తీస్తే మనం పోయి చప్పట్లు కొడుతున్నాం. అందుకు కడప జిల్లా ఈరోజు, ఈ రాయలసీమ కానీ కడప జిల్లా కానీ ఇంత దయనీయమైన స్థితిలో ఉందంటే కారణం అది. ఒక్కటి ఆలోచన చేయండి, కడప జిల్లా, నేను చెప్తాను, కడప జిల్లా ప్రజల మనసు ఎలా ఉంటుంది అంటే, మీరందరికీ తెలుసు, మీరు రైతుల పిల్లలే ఇంట
ఉంటారు, మీ తండ్రులు రైతులు అయి ఉంటారు. ఒక్క సంవత్సరంలో మనకు రైతుకు ఒక్కసారి పైరు పండుతుంది ఇప్పుడు ఈ రాయలసీమలో. అలాంటి పరిస్థితి ఉన్న రైతులు కానీ, ఇక్కడ ఉండే వ్యాపారస్తులు కానీ, కడప జిల్లాలో పుట్టిన నేను కానీ, మీరైనా సరే ఎవరైనా, మన మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఒక అతిథి ఎవరైనా మన ఇంటికి వస్తే మనము పస్తుతో పడుకొని ఉన్నా కూడా ఆ అతిథికి షాప్లోకి పోయో పక్కింటికి వెళ్ళో అప్పు తెచ్చి ఒక గ్లాసు మజ్జిగ ఇచ్చే చరిత్ర ఉన్నవాడు రాష్ట్రంలో ఎవడు అంటే వాడు ఖచ్చితంగా కడప జిల్లాలో పుట్టిన వాడై ఉంటాడు. అలాంటి మనస్తత్వం ఉన్న మనల్ని రాష్ట్ర చిత్రపటంలో రౌడీలు అంటారు, గూండాలు అంటారు, పరిశ్రమలన్నీ కోస్తాకు తీసుకుపోతారు. ఒక్కటి ఆలోచన చేయండి, కడప జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్కరి మనస్తత్వం మంచి మనస్తత్వం ఉండే పార్లమెంట్ లో ప్రకటన చేస్తాడు. ఇండియన్ గజెట్ లో పెట్టినారు, విభజన జరిగినప్పుడు కడపకు ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామని. మరి ఇదే స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పటికి ఈ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర విభజన జరిగి 2.5 సంవత్సరం అవుతుంది. మరి ఇంతకు స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఏ ఒక్క నాయకుడన్నా మాట్లాడుతున్నాడా? ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఒక్కరు పట్టించుకోరు. హైదరాబాద్ మీరు చూడండి పరిస్థితి ఈరోజు హైదరాబాద్ టౌన్ లో ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లవాడిని చదివించే దానికోసం 10 ఎకరాల భూమి ఉంటే సంవత్సరానికి ఎకరా అమ్మో లేకపోతే ఆ భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టో వేలకు మీకు ఫీజులు కడుతున్నారు. మరి మీరు డిగ్రీనో బీటెక్కో ఎంటెక్కో ఎక్కువ చేసుకొని బయటకు వస్తే 5,000 రూపాయలకు పనిచేయాల్సిన ఉద్యోగం కూడా దొరకని పరిస్థితి ఈరోజు మనకుంటే ఆ అప్పు మీరు ఎలా తీరుస్తారు? మీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చిన నాలో ఉంది. మంగంపేట దగ్గర ముగ్గురాయి వెరైటీస్ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఒక ఇండియాలోనే 97% ఆఫ్ డిపాజిట్స్ మనకు మంగంపేటలో ఉన్నాయి. దాని సీవరేజ్ ఛార్జెస్ గవర్నమెంట్ అమ్ముకునే డబ్బు మనకి ఇచ్చినా కూడా ఈరోజు మన జిల్లాలో పరిశ్రమలన్నీ నడిచేటివి. ఒకసారి పరిశ్రమల గురించి ఆలోచన చేయండి. 28,72,000 మంది జనాభా మన కడప జిల్లాలో ఉంటే పరిశ్రమల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి అని పరిశ్రమ శాఖకు పోయి నేను తీసుకొస్తే 12,000 మంది పరిశ్రమల్లో బతుకుతున్నారు. అంటే 28 లక్షల మంది జనాభా ఉండే మన జిల్లాలో పరిశ్రమల వల్ల బతికే 16,000 మంది. ఇదే మీరు కోస్తా జిల్లాలో పోయి తెస్తే అక్కడ ఇదే రేషియో ప్రకారం 8 లక్షల జనాభాకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఎంత దయనీయ స్థితిలో మన జిల్లా ఉందో, ఈ రాయలసీమ ఉందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడా దొరికినటువంటి ఎర్రచందనాన్ని గవర్నమెంట్ మొన్న టెండర్ వేసి వేలం వేసింది. 12,000 కోట్ల డబ్బు వచ్చింది. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా కదా బాగుపడతాం? ఒక్కటే ఆలోచన చేయండి. ఈ స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడికి సంబంధించింది కాదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కూడా మన స్టీల్ ప్లాంట్ సాధనా సమితిలోకి ప్రవేశం ఉండదు. ఈ స్టీల్ ప్లాంట్ సాధనా సమితికి నిర్మాతలు గాని రాజులు గాని దిశ నిర్దేశించే వాళ్ళు ఎవరు అంటే కేవలం మీరు స్టూడెంట్స్ మాత్రమే. మీరే మన స్టీల్ ప్లాంట్ సాధనా సమితిని ముందుకు తీసుకుపోదాం. నేను కూడా మీలాగే కేవలం ఒక సైనికుని మాత్రమే మీ మధ్యనే కూర్చుంటాను. నిన్న మీకు ప్రొద్దుటూరులో ఒకసారి మీకు తెలిసినట్టే కనుక్కోండి, 10 నుంచి 12,000 మంది విద్యార్థులు శివాలయం సర్కిల్ దగ్గరికి మీలాంటి విద్యార్థులు వచ్చి నిలబడితే వాళ్ళ మధ్యలోనే వాళ్ళ కిందనే నేను కూర్చొని సభ నడిపించినాం. మనకు కావాల్సింది మన ప్రాంత అభివృద్ధి కావాలా. ఏ పబ్లిసిటీలో పదవులు అవసరం లే, స్టీల్ ప్లాంట్ అనేది మనకు కావాలా. రేపు ఆగస్టు 19వ తారీఖున జరిగే బహిరంగ సభలో కూడా మీ అందరి సాక్షిగా చెప్తానా, నేను ప్రవీణ్ అనే నేను మీ అందరి మధ్యన మీ అన్నగా మీ మధ్యనే ఉంటా. ఆ రోజు కూడా ఆ మీటింగ్ లో ఈ ప్రిన్సిపల్ గారు లేకపోతే రామకృష్ణ సార్ నేను ప్రసంగించవలసి వచ్చిన అర్ధగంట మాత్రమే నేను స్టేజ్ పైకి పోతా. అంతవరకు కూడా మీలో ఒకనిగా సైనికుడిగా ఈ స్టీల్ ప్లాంట్ వచ్చేంత వరకు నేను పోరాటం చేస్తా. మీరు స్టూడెంట్స్ విద్యార్థులు మీరు ఆలోచన చేసుకోండి. 1,00,000 కుటుంబాలు మొదట పరోక్షంగా బాగుపడతాయి. ఎక్కడి నుంచి అంటే చిన్న బజ్జీల కొట్టు దగ్గర నుంచి ఒక పెద్ద 5 స్టార్ హోటల్ వరకు ప్రతి ఒక్కడు లాభపడతాడు. రైతులు గాని, వ్యాపారస్తులు గాని, విద్యార్థులు గాని, లాస్ట్ కు మీ స్కూల్స్ కరెస్పాండెంట్స్ గారు కానీ ప్రతి
ఒక్కరు వీళ్ళు వాళ్ళు లేకుండా ఇది ఒక చైన్ లాగా నేను ముందు నడిపిస్తా. మీరు నేను ఒకటి చెప్తానా, ప్రపంచంలో అన్నిటికంటే అణుబాంబు శక్తిది అంటారు. అణుబాంబు కంటే ఒక విద్యార్థి శక్తివంతుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి చెమటలు పట్టాలా. కాబట్టి సార్ వాళ్ళు ఆగస్టు 8th 9th షాక్ గురై చూడాలా, ఇంతమంది పిల్లలు ఎంతమంది వచ్చారా అని. తర్వాత ఆగస్టు 19వ తారీఖున మీ అందరి కోసం, మన భవిష్యత్ కోసం ఆ బహిరంగ సభలో కూడా మైదుకూరుల కోసం సపరేట్ గా ఒక గ్యాలరీని పెట్టిస్తాము. మీ అందరి మధ్యనే కింద నేను మీ అన్నలాగా మీతోనే ఉంటా. ఆ బహిరంగ సభకు మీరు ఒక్కరు కాదు, ఒక్కొక్కరు 100 మందిని కూడా ఆ రోజు అక్కడికి పిలుచుకురండి. ఆ బహిరంగ సభ సక్సెస్ అయితే రావాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఇంతసేపు ఓపికగా విన్న మీకు పేరు పేరున నా తమ్ముళ్లకు, నా చెల్లెలకు హృదయపూర్వకంగా నేను జూనియర్ కళాశాల విద్యార్థులు. సో ఇంత పెద్ద సభలో మూకుమ్మడిగా మనం ఇక్కడ కూర్చున్నాము. వీళ్ళు చెప్పిన మన కార్యకర్తలు అయినటువంటి వీళ్ళు ధీరోదాత్తులు, వీళ్ళంతా ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకెళ్లి మనకు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఖచ్చితంగా తీసుకొస్తారన్న నమ్మకం కలుగుతుంది. అక్కడ మీరందరూ చప్పట్లు కొట్టి మరియు పిడికిలు బిగించి పైకెత్తి మీ ఆవేశాన్ని, ఏదో జరుగుతుంది అవుట్ ఆఫ్ అదేంటంటే మనకేదో అన్యాయం జరిగిపోతుంది, మనం దీనికి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయాలి, మనం ఖచ్చితంగా సాధించుకోవాలనే ఒక విశ్వాసం కలుగుతుంది, ఒక నమ్మకం కలుగుతుంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు నింపారు. ఈ ఆత్మవిశ్వాసాన్ని